చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుప్రచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు, బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య అని అంటారు కదా, ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? వాక్యార్థశ్చ విచార్యతాం శృతిమతః పక్షోను సంధీయతాం. శంకర భగవత్పాదుల వారు అందించిన అద్వైతోపదేశ పంచరత్నలోని శ్లోకంలోని పాదం ఇది. 4 మహావాక్యములు, 4 వేదములకు సంబంధించినవి. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అలాగే ఈ వరుసలో 3వది ఈ చెప్పబడ్డ మహావాక్యం బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవనాపరః. ఇది ఆ వాక్యం పూర్ణ రూపం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అని యజుర్వేదం మరి ఒక చోట బ్రహ్మము అన్న శబ్దాన్ని వివేచన చేస్తుంది. బ్రహ్మం అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకున్న మీమాంసా శాస్త్రవేత్తలు, మీమాంసకులు అనేకులు వివిధ సందర్భాలలో అనేక చర్చలు చేస్తూ ప్రస్థానత్రయంలో ప్రత్యేకంగా చెప్పబడ్డ వ్యాస సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే దాంతోపాటుగా అథాతో ధర్మ జిజ్ఞాస అని కూడా ఉంది. ఏది ముందు, బ్రహ్మమా ధర్మమా అనే వివేచన చేసిన సందర్భాలు వైదిక సాహిత్యంలో అనేకం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఈ ఒక్క మాటకు ఇంత వృత్తాంతం ఏమిటా, ఇది తెలిస్తేనే ఆ తర్వాత అర్థమవుతుంది. జనకుడి సభలో వేదాంత చర్చలు అవుతున్నవి. ఒక పండితుడు ఈ ప్రపంచమంతా కూడా మిథ్య, అసత్యం, జీవుడు దేవుడు రెండే నిత్యం, నిజం, ప్రకృతి మిథ్య ఇలా వాదించే సమయంలో ఎవరో భటుడు వచ్చి ఒక గజం తప్పించుకున్నది, ఏనుగు తప్పించుకున్నది అంటూ అన్నాడు. అందరూ కకావికలై పరిగెత్తారు. పండితుడు పరిగెత్తాడు. కాసేపు అయ్యాక పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి చేరినవి. పండితుడు మళ్ళీ ప్రారంభం చేశాడు. అప్పుడు ఏమైందంటే అంటూ మొదలు పెట్టగా జనకుల వారు అంతా మిథ్య అన్నప్పుడు మీరు ప్రయాణించడం ఎందుకు, పరిగెత్తడం ఎందుకు? పండితుడు అన్నాడు కదా, జగం మిథ్య, పలాయనం కూడా మిథ్య. ఈ వాదానికి రెండవ రూపం ఏమిటి అంటే పరమాత్ముడు ఏనుగు రూపంలో ఉన్నాడు, పరమాత్ముడు మావటివాడి రూపంలో ఉన్నాడు, పరమాత్ముడు ఆ భటుడి రూపంలో ఉన్నాడు, పరమాత్ముడు నాలోనూ కూడా ఉన్నాడు. కనుక ఒక పరమాత్ముడి వల్ల ప్రమాదం వస్తే మరొక పరమాత్ముడు పరిగెత్తాడు. నవ్వులాటగా వేళాకోళంగా ఉన్న ఈ సూత్రంలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే నిర్వేద భావం, ఏ విషయం పట్ల కూడా మమకారం లేకుండా జీవించడం. తత్వమసి అనేది 4వ మహావాక్యం. తత్ అసి ఉన్నది, ఒక జ్ఞానం ఉన్నది, తెలుసుకుందాం. నేనే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి. ప్రజ్ఞానం బ్రహ్మ, తెలివితేటలు బ్రహ్మము రెండవది. అలాగే 3వది ఇందాక మనం చర్చ చేసిన వాక్య సముదాయం కాగా 4వది తత్వమసి. ఈ 4ంటికి మహావాక్యములు అని పేరు. నిరంతరం ఈ మహావాక్యములనే స్మరించాలి. ఆదిశంకరుల బోధ. ఎవరితో కూడా అనవసరంగా వాగ్వాదము చేయరాదు. ఎవరు ఏది చెప్పినా నిజమేనండి, మీ ఆలోచన మీ పక్షం నుంచి సరేనండి అనాలి. కానీ విభేదించి వాదించడం వల్ల ప్రయోజనం ఏమిటి? మనకు నష్టం కాకపోతే కనుక వాదించకూడదు, వినాలి, ఊరుకోవాలి. ఇంత జ్ఞానం ఈ మహావాక్యంలో ఉంది. గురుగారు, ఆశ్రమ ధర్మాలలో గృహస్థాశ్రమానికి ఎంతో ప్రత్యేకత ఉందంటారు. గృహస్థాశ్రమ ధర్మ విశేషాలు ఏమిటో తెలియజేస్తారా? బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ 4ంటికి చతురాశ్రమములు అని పేరు. బ్రహ్మచర్యాశ్రమము వటువు,
ఉపనయనాధికారం గల యోగ్యతతో విద్యాభ్యాసం కోసం నియమబద్ధమైన జీవితం గడపడం. ఈ బ్రహ్మచారికి కొన్ని నియమాలున్నవి. వంట చేసుకోకూడదు, భిక్షాచర్యంచరా, ఆచార్యాధీనో భవ. ఇలాంటి నియమావళి అంతా కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించే సమయంలో ఆచార్యుడు చెప్పి ఒప్పిస్తాడు. అద్దం చూసుకోకూడదు, క్షవరం చేసుకోకూడదు, వంట చేసుకోకూడదు, తన బట్టలు తానే ఉదుక్కోవాలి, ఇతరులెవరికి కూడా ఉదికి అవసరాన్ని ఇవ్వకూడదు, భిక్ష చేసుకొని భుజించాలి, నేలపైన నిద్రించాలి, గురువుగారు పడుకున్న తర్వాత నిద్రించాలి, గురువుగారు మేలుకొనక పూర్వమే మేలుకోవాలి, గురువుగారికి గొడుగు ఛత్రము ఛత్రుడి వలె జీవించాలి. తదుపరి గురువు అనుమతితో ధర్మపత్రిని స్వీకరించి యజ్ఞాగాది క్రతువులు పాటించి గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరించి జీవించాలి. ఏమిటి నియమాలు? ఇల్లు కట్టాలి, సంపాదించాలి, అలాగే సంతానం పొందాలి. సంతానం పొందిన అనంతరం గృహస్థ ధర్మములో రెండవ భాగం ప్రారంభమవుతుంది. ఇక సంతానాపేక్ష వదలి కలిగిన సంతానానికి వివేకం కలిగే విధంగా విద్యాబుద్ధులు ఆచార్యత్వమును స్వీకరించి వారికి బోధించాలి. ఇది రెండవది, ప్రధానమైనది. బ్రహ్మచర్య వ్రతము 24వ ఏడు వరకు, 44వ సంవత్సరం వచ్చే వరకు గృహస్థ ధర్మము, 68వ సంవత్సరం వచ్చే వరకు వానప్రస్థమునకు సంసిద్ధులై ఉండాలి. ఆ 68వ సంవత్సరం నుంచి 48 సంవత్సరాల ప్రాయం, 116 సంవత్సరాల 4వ పాదానికి సంబంధించిన జగతీ ఛందస్సుకు సంబంధించిన జీవితం, అది సన్యాస జీవితంగా గడపాలి. గృహస్థ ధర్మంలో ఉన్న వ్యక్తి బ్రహ్మచారి, వానప్రస్థు, సన్యాసి కంటే కూడా గొప్పవాడు. ఇతడికి ఇల్లాలు అగ్నిహోత్రము ఉన్నది. వానప్రస్థు కానీ, సన్యాసి కానీ, బ్రహ్మచారి కానీ వంట చేసుకోకూడదు, స్టవ్ వెలిగించకూడదండి. మరో మాటలో చెప్పాలి అంటే ఎవరన్నా ఏదైనా ఇస్తే తినాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. యాచనతో బతకాలి బ్రహ్మచారి కానీ, వానప్రస్థు కానీ, సన్యాసి కానీ. అలాగే యజ్ఞ దీక్ష గృహస్థుకే ఉంటుంది. తనలో ఉండే అగ్నిహోత్రము ఇల్లాలు, ఆవిడ అందిస్తే అగ్నిహోత్రం ప్రారంభం, లేకపోతే లేదు. అగ్నిహోత్రం ఉన్న చోటే వంట. గృహస్థు 3 సార్లు స్నానం చేయాలి, 2 పూటలా భుజించాలి, తల్లిని తండ్రిని సేవించాలి, ఇంటిల్లో ఉండాలి. బ్రహ్మచారి కానీ, వానప్రస్థ కానీ, సన్యాసి కానీ ఇండ్లలో ఉండకూడదు. ఒకచోట ఆవు పాలు పిదిగినంతసేపు కూడా సన్యాసి ఉండకూడదు. నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. మళ్ళీ ఆ సన్యాస జీవితంలో కూడా ఒకచోట ఉండేవారు, లేదా కొద్దిపాటి ఆశ్రమం నిర్మించుకొని ఉన్న చోటనే 10 మందికి బోధించేటటువంటి వారు, సంచారం చేసేటటువంటి వారు, హంస, పరమహంస, ఇలా 4 వర్గాలుగా సన్యాస జీవితాన్ని సనాతన ధర్మం బోధిస్తుంది. 4గింటిలో ఆకర్షణీయంగా ఈనాటి కాలంలో పీఠాధిపతులు, పరివ్రాజకులు, మతాధికారులు కనిపిస్తున్నారు. కానీ వారికంటే కూడా ధర్మం అంగీకరించినటువంటి స్థితి గృహస్థ స్థితి, గృహస్థ ధర్మం. గృహస్థుకు మాత్రమే బొట్టు పెట్టే అధికారం ఉంటుంది, బొట్టు పెట్టించుకునే యోగ్యత ఉంటుంది. పుష్పమాలికను అలంకరించాలి, గృహస్థు మాత్రమే స్వీకరించే యోగ్యత కలవాడే ఉంటాడు. పీఠాధిపతులకు, మతాధికారులకు మీరు చూచినట్లయితే ఇతరుల చేత వారు మెడలో, గళసీమలో అలంకరింపజేయడాన్ని అంగీకరించకూడదు, తాకి వదిలేస్తారు. లేదా వాళ్లే తీసుకుని ఇలా మెడలో శివుడికి వేసినట్టుగా వేసుకొని మళ్ళీ తీసేస్తూ ఉంటారు. ఎవరో వేస్తే మెడలో వేసుకుంటే సన్యాసాశ్రమ నియమాలు వారికి తెలియనట్లే. చేతిలో దండం సన్యాసికి ఉంటుంది, బ్రహ్మచారికి ఉంటుంది, గృహస్థుకు ఉంటుంది. గృహస్థు చేతిలో ఉండే దండం వైణవ దండమాదాయ వెదురు కర్ర. ఎక్కడ వెదురు ఉంటుందో
అక్కడ ధనం. ఇలా చెప్పుకోవాలి అంటే చాలా నియమాలు ఉన్నాయి తల్లి. ఈ నియమాలన్నింటినీ కూడా మనం నిర్ణయ సింధు గ్రంథాన్ని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. గురువుగారు, దశమహావిద్యలు అంటే ఏమిటి? శాక్తేయంలో దశమహావిద్యలకు ఉన్నటువంటి ప్రాధాన్యం ఏమిటి? ఏది రహస్యమో అది ఇప్పుడు బహిర్గతం, ఏది గోప్యమో అదే ఇప్పుడు అందరూ తరచి తరచి చూచి చూచి ప్రశ్నించి తేట తెల్లం చేసే ప్రయత్నం చేస్తున్నారు. శుద్ధ విద్యాచ మాతంగి, దశమహావిద్యలలో ప్రతి విద్య అశేషమైనటువంటి శక్తియుక్తులు కలది. అలాగే భౌతికమైన శక్తియుక్తులు అందించేది. మాతంగి, బగళ, చిన్నమస్త, బాల, ప్రత్యంగిర, భైరవి ఈ రూపాలతో ఉండే దశమహావిద్యలలో కాళీ ఒక్కొక్కటి ఒక్కొక్క తీవ్రమైన శక్తి స్వరూపంతో కూడుకుని ఉన్నవి. ఈ సాధనలో సాధకుడు ఇల్లు, అమ్మా నాన్న, కుటుంబం, నేను అనే వ్యవస్థ సమస్తాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. దశమహావిద్యలను స్వాధీనం చేసుకోవాలి అనే ప్రయత్నాలు చేసేటటువంటి సాధకులు ఇందులో ఉండే తీవ్రతను అనుసరించి కాపాలికులుగా, భైరవీయులుగా, శాక్తేయులుగా, అలాగే తాంత్రిక విధులు నిర్వహించేవారుగా పరిగణింపబడతారు. తాంత్రిక విధులలో శుభ్రము, అపరిశుభ్రము అన్న విభేజనం ఉండదు. ఎంగిలి అన్న భేదం కూడా ఉండదు. ఘోరాతి ఘోరమైన తాంత్రిక విద్యలలో సమస్త జంతువులను తనతో సమానంగా భావించాలి. మేధ్యంచ వ్యుదక్రామతాం, తినకూడనది తినవలసినది అన్న భేదం లేకుండా ఆహారం తినవలసినది అనుకునే స్వీకరించాలి. ఇలాంటి విధులలో స్వర్ణాకర్షిణి ఈ విద్య చాలా గొప్పది. భైరవి మరింత తీవ్రమైనటువంటిది. చిన్నమస్త, కాళీ ఇవన్నీ ఎందుకు ఇలా ఈనాటి కాలంలో అంటే వీటి వలన సిద్ధులు పొందవచ్చు, ధనాన్ని సంపాదించవచ్చు, పదవీ యోగం వర్తిస్తుంది, సర్వజన వశీకరణ సాధ్యమవుతుంది, అందరినీ మనం వశీభూతులం చేసుకోగలుగుతాం. ఇలాంటి తాంత్రిక ప్రయోజనాలు అనేకం ఈనాటి కాలంలో తెలిసి వచ్చిన కారణం చేత పలువురు ఈ మార్గం పైన అభిలాషను ప్రదర్శిస్తున్నారు. అయితే సంప్రదాయవాదులు వైదిక విద్య పైన అభిలాష కలవారు ఈ మార్గాన్ని అంగీకరించరు, స్మరించడానికి కూడా వారు ఇష్టపడరు. తెలుసుకుంటారు, ఊరుకుంటారు అంతే. ఇందులో ఏమాత్రం రుచి చూపినా లౌల్యం కలుగుతుంది. మనం కూడా స్వాధీనం చేసుకుందామా, మనం కూడా జపం చేద్దామా అన్న ఆశ పుట్టడంతో సౌమ్యమైన వైదిక రూపం చెదరిపోతుంది. సింహీం సింహముఖీం సఖీం భగవత ప్రోత్ఫుల్ల వక్త్రోజ్వలాం, ఆ శబ్దజాలంలోనే ఏదో ఒక ఆకర్షణ ఉంది కదా, నా మాటకు అందరూ పడిపోతారు కదా అన్నట్లుగా ఒక ఆలోచన పుట్టడంతో నేను అన్న అహం వచ్చి చేరుతుంది. ఈనాటి కాలంలో అనేకులు ప్రవచనాలు చేసేవారిని మీరు గమనించినట్లయితే ఇది నేను, నన్ను అందరూ గమనిస్తున్నారు, నేను చెబుతున్నాను అనే ఊహ అనేకులలో గమనిస్తూ ఉన్నాం మనం. ఈ గమనించే దశ దాటి వారు ఇంకా ప్రవర్తిస్తున్నారు, ఇంకా అలా ఉంటున్నారంటే సిద్ధులు వారిని అనుసరిస్తున్నాయి. సిద్ధశక్తి లభించింది. మాతంగి, బగళ ఏదో ఒక సూత్రాన్ని వారు ఆరాధిస్తున్నారు అని అనుకోవాలి. వైదిక ధర్మం అంగీకరించదు. ఇందువలన అంత్యకాలంలో అత్యంత భయంకరమైన రోగాదుల బారిన పడతారు అనేటట్లుగా కూడా సనాతన ధర్మం తెలిసిన పెద్దలు ఈ మార్గం పైన వెళదాం అనేటటువంటి వారిని నిరోధించే ప్రయత్నం చేస్తారు. జ్యోతిషపరంగా శతభిషం, రాహు, ఆర్ద్ర ఈ నక్షత్రం వారికి తెలియకుండానే ఈ విద్యలు వంట పడతాయి. ఇంత చెప్పుకుందాం. గురుగారు, శ్రీమద్ రామాయణం పారాయణం వల్ల ఎంతో శ్రేయస్సు కలుగుతుందని చెప్తారు. అయితే ఈ కాలంలో కూడా ఈ గ్రంథ పఠనం వల్ల అటువంటి ప్రయోజనం కలుగుతుందా? ఈ కాలంలోనే ప్రయోజనం కలుగుతుంది. ఎందుకు మహర్షి వాల్మీకి ఈ కావ్యాన్ని మనకు అందించాడు? ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ కావ్యం
ఇలా నిరంతరం ఒక స్రోతస్విని వలె ప్రయాణిస్తున్నది. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని ఎందుకన్నారు? ఆ కావ్యంలోనే ఎందుకు ఈ వాక్యం ఉన్నది అంటే, శ్రీరామాయణం వల్ల తెలుసుకోవలసిన, పాటించవలసిన, అనుసరించవలసిన అనేక పరిస్థితులు ఉన్నాయి. సీతారాముల చరిత్ర తెలిసిన వారు ఎవరూ కూడా విడాకులు తీసుకోరు. రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల సోదరుల వృత్తాంతం తెలిసిన ఏ అన్నదమ్ములు కూడా కోర్టుకు వెళ్ళరు. గజం భూమి పెద్దవాడికి ఎక్కువగా పోయింది అన్న కడుపు మంటతో చిన్నవాడు కోర్టుకు వెళతాడు, అన్నను కొట్టించే ప్రయత్నం చేస్తాడు. ఈనాటి కాలంలో మనం చూస్తున్నాం, వాళ్ళకు రామాయణం తెలియదు. అన్నకు సంబంధించిన ఆ భూమి, రాజ్యం అన్న విడిచిపెట్టాడు తమ్ముడి కోసం, అడవులకు వెళ్ళాడు తమ్ముడి కోసం. తమ్ముడు కూడా ఈ రాజ్యం అన్నది కనుక నాకు వద్దు అన్న చెప్పులు తీసుకువెళ్ళి సింహాసనం మీద పెట్టి పూజిస్తూ కూర్చున్నాడు. ఒక తమ్ముడు ఇరువురికి కాకపోతే నేను తీసుకుందామా అనే ఆలోచన లేకుండా అన్న వెంట వెళితే, మరి ఒక తమ్ముడు ఆ భరతుడైన రెండవ తమ్ముడు లేక రెండవ అన్నను సేవించాడు. అన్నదమ్ముల వృత్తాంతం ఏ విషయం బోధించింది? అలాగే వాలి, సుగ్రీవుడు, జటాయువు, సంపాతి, గుహుడు, శబరి, వాల్మీకి, విశ్వామిత్రుడు, దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి ఏ పాత్ర తీసుకున్నా ఈనాటి కాలంలో ఈ కథ అనంతమైన నీతిని బోధిస్తుంది. ఈ రామాయణం అంతా కూడా ఒక పాత్ర ఉంది, నిశ్శబ్దంగా ఉండే పాత్ర. ఆ పాత్ర మాండవి, భరతుడి ఇల్లాలు. నిశ్శబ్దంగా ఉండే పాత్ర. తన పాత్ర ఏమిటి, తన పరిధి ఏమిటి, తాను ఏం మాట్లాడాలి, తన ప్రమేయం లేకుండానే వివాహం, తను పట్టపురాణి అవును కాదు అన్న స్థితి. మరి ఒక వైపున లక్ష్మణుడి ఇల్లాలు ఊర్మిళ. 14 సంవత్సరాలు భర్త తన బావగారిని రామచంద్రమూర్తిని సేవిస్తూ వనవాసం చేస్తూ ఉంటే తానేం చెయ్యాలి? అయోధ్యలో నిద్రపోయిందిట. ఊర్మిళాదేవి నిద్ర అన్న పేరిట జానపదుల పాట. ఇది యోగ నిద్ర. మరి ఒక పాత్ర ఉంది, కుంభకర్ణుడి పాత్ర. అది గాఢ నిద్ర, మొద్దు నిద్ర. లేచిన అనంతరం అన్నకి బుద్ధి చెప్పాడు, అయినా కూడా అన్న మాట విని యుద్ధం చేశాడు. అన్న కోసమే యుద్ధంలో మరణించాడు. తండ్రి మాట జవదాటని రాముడే కాదు, తండ్రి మాట జవదాటని ఇంద్రజిత్తు కూడా మనకు కనిపిస్తాడు. అన్న కోసం అన్న మాట అన్నప్పుడు సుగ్రీవుడు వినిపిస్తాడు, విభీషణుడు కనిపిస్తాడు. శ్రీరామాయణం నేటి కాలంలో ప్రతి కుటుంబంలో ఉండేవారు తప్పనిసరిగా చదివి దేవుడు అని పూజించడం మానేయండి. ఆ పాత్ర తన ప్రవర్తన ద్వారా ఏం చెబుతుందో అది తెలుసుకుని మనం ఎలా ఉన్నాం, ఎలా ఉంటే కలకాలం ఉంటాం, మిగిలిపోయే విధంగా బ్రతుకుతున్నామా, మిగుల్చుకొని మింగే విధంగా బ్రతుకుతున్నామా? ఈ ఆలోచన ఈనాటి తరానికి అవసరం కనుక నేటి కాలానికి ప్రతి ఇంటిలో కూడా ఉండవలసిన గ్రంథం శ్రీరామాయణం. ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన కథ రామకథ. గురుగారు, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ఫలశ్రుతిని కృష్ణుడికే ఎందుకు అర్పిస్తారు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పి ఉన్నాడు. నేను అన్ని ప్రాణులలో ఉండేటటువంటి ప్రాణశక్తిని. సమస్త ప్రాణులు దైవంతో కూడుకుని ఉన్న అంశ స్వభావం కనుక ఎవరికి ఏది అందించినా అది పరమాత్మకే చెందుతుంది. మనుష్యాణం సహస్రేషు ఏ ఒక్కరికో ఈ ఆలోచన కలుగుతుంది. అలాగే నానా రూపధరో భూత్వా ఆయన్నే అయి ఉన్నాడు. అలాగే ఒక్కొక్కరికి మీరు అందించే ఈ పదార్థం అంతా కూడా నేనే స్వీకరిస్తున్నాను అని పరమాత్ముడే బోధిస్తాడు. పురాణం కావచ్చు, కావ్యం కావచ్చు, ఇతిహాసం కావచ్చు, అన్నింటిలో కూడా ఉండేటటువంటి విశేషం ఏమిటి అంటే సర్వం భగవదధీనం. ఆ భగవంతుడు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామత్రయాది అవతారముల వరకు లేని వైశిష్ట్యం కృష్ణావతారానికే ప్రత్యేకం. కృష్ణావతారంలో నేను పరమాత్ముడిని అని ప్రకటించుకొని మరీ జన్మించాడా కృష్ణ పరమాత్ముడు. పుట్టకంటే పూర్వమే నేను జన్మించబోతున్నాను అంటూ ప్రకటించి
అష్టమ గర్భంగా జన్మించబోతున్నాను అంటూ లోకానికి తెలియజేసి పుట్టకమే దేవకీదేవి గర్భంలో నుంచే చతుర్భుజుడిగా శంకు చక్ర గదాధారిగా వనమాలా సమేతుడిగా జన్మించి తన విశ్వరూపాన్ని దేవకీదేవికి చూపించి అనంతరం యశోదానందవర్ధనుడై యశోదకు కూడా విశ్వరూపం చూపించి అక్రూరునకు ధృతరాష్ట్రాదులకు అనేక సందర్భాలలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ నేను పరమేశ్వరుడిని అంటూ సంపూర్ణావతారంగా ఉన్న రూపమే కృష్ణ స్వరూపం. మీరు మీ కర్మలు చెయ్యండి, కర్మఫలాన్ని నాకు విడిచిపెట్టండి అంటూ ఆ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతల్లోనే చెప్పి ఉన్నాడు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తనోజన అని చెప్పిన ఆ పరమాత్ముడు అంతా వదిలిపెట్టేయండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ, నన్ను శరణు వేయండి, మోక్షయిష్యామి, నేను మోక్షాన్ని అందించే పరమదైవాన్ని అని కూడా భగవద్గీతలో చరమ శ్లోకంగా చెప్పిన కారణం చేత ఏం చేసినా ఎవరైనా కూడా కృష్ణార్పణమస్తు అంటూ సమర్పిస్తూ ఉంటారు. కృ అంటే అపరిమితమైన, కృష్ణ అంటే ఆనందం, కృష్ణ అంటే అపరిమితమైన ఆనందం అని అర్థం అన్నట్టు ద్రౌపది పేరు కూడా కృష్ణ, అర్జునుడి పేరు కూడా కృష్ణ, కృష్ణుడి పేరు కూడా కృష్ణ. ఆనందాన్ని కలిగి ఉన్న రూపాలు కనుక అన్నింటిలోకెల్లా కూడా శిఖరాయమానమైనటువంటి సాక్షాత్ పరమాత్మ స్వరూపం కృష్ణ పరమాత్ముడికే కృష్ణార్పణం ఇలా సమర్పిద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. శుభమస్తు. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.